స్వాతం లక్షణ సమాజం గొప్ప గొప్ప చదువులు చదివినా మరి అసలు చదువుకోకపోయినా ప్రస్తుత సమాజంలో ప్రతి చిన్న విషయానికి పిల్లల నుంచి స్టార్ట్ చేసి పంట ముసలి వరకు కూడా డిప్రెషన్ లోనవుతున్న రోజు. మరి డిప్రెషన్ లోను కావాలంటే ఎలాంటి సమయంలో డిప్రెషన్ లోనవుతారు, మరి ఇలాంటి వాళ్ళందరికీ కూడా మరి కౌన్సిలింగ్ ఇస్తున్న వ్యక్తి కేవి శ్రీనివాస్ గారు, సైకాలజిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ మనతో ఉన్నారు. వారిని మనం క్వశ్చన్ తెలుసుకుంటాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? అయితే మొత్తం మీద చదువులు ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్లో అప్పుడు డిప్రెషన్ అవుతుంటారు. పాస్ అయితే ఒక రకమైన అంటే నాకు ఇంత పర్సెంటేజ్ రాలేదు అనుకుంటారు, ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అయినా అనుకుంటారు. మొత్తం మీద అయితే డిప్రెషన్కు ర్యాంక్ రాలేదు అనుకుంటారు, పక్కనతో పోల్చుకుంటారు, ఇలాంటి డిప్రెషన్స్ అవుతుంటారు. ఇవన్నీ ఎలా జరుగుతాయి, ఎలా సంబంధించే అవకాశం? మెయిన్గా ఏంటంటే ఈ డిప్రెషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఒకటి, వాళ్ళ అచీవ్మెంట్ ఒకటి. ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పు కాదు, ఒక గోల్ ఉండాలి, ఒక మంచి ఆస్పిరేషన్ ఉండాలి అనేది తప్పు కాదు. కానీ ఏంటంటే అచీవ్మెంట్ తగ్గింది అనుకోండి డిసప్పాయింట్ అవుతారు. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్కు తగ్గట్టుగా వాళ్ళు ప్రయత్నాలు చేశారా, వాళ్ళ దగ్గర ఆ విధమైనటువంటి మెటీరియల్ ఉందా, దాని గురించి వాళ్ళు సెల్ఫ్ డెవలప్మెంట్ ఏమైనా చేశారా, సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళకి, ఇవన్నీ కూడా అసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కప్పుడు వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా 100% ఎఫర్ట్స్ పెట్టినా కూడా అనుకోని కారణాల వల్ల, కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళు అనుకున్న రిజల్ట్కి ఏమాత్రం తగ్గినా కూడా వాళ్ళు భరించలేరు, సహించలేరు, డిసప్పాయింట్ అవుతారు. డిసప్పాయింట్ అయ్యి డిస్ట్రెస్ అవుతారు. ఎప్పుడైతే దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు లేరో, సపోర్టింగ్ మెకానిజం లేదో, వాళ్ళు తరచుగా రిపీటెడ్గా అదే ఆలోచిస్తూ కొంచెం కుమిలిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత ఏంటంటే తెలుసో తెలియకో కొంతమంది దాన్ని మరింతగా రెచ్చగొట్టడం, అయ్యో పాపం అని సింపతి చూపించే విధానం, ఇవన్నీ కూడా వాళ్ళని మరింతగా ఉపయోగిస్తుంది. సపోర్ట్ ఇవ్వడం వేరు, సింపతి చూపించి జారిపడడం అది కొంతమందికి నచ్చదు. సపోర్టివ్ అనేది తప్పనిసరిగా తీసుకుంటారు, ఎంకరేజ్మెంట్ అనేది అందరూ తీసుకుంటారు. సింపతి కంటే కూడా వాళ్ళు ఒక ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయి, బాగా చదువుతున్న వాళ్ళే సపోర్ట్ ఇవ్వాలంటే, అతన్ని సముదాయించాలంటే నిజంగా వాళ్ళ ఎఫర్ట్స్లో ఎక్కడ లోపాలు, ఇంకా ఎక్కడ పెట్టవలసినటువంటి ఎఫర్ట్స్ ఉన్నాయి అది పెట్టలేదు. అదేవిధంగా వాళ్ళ టైం మేనేజ్మెంట్ ఎలా ఉంది, వాళ్ళ స్టడీ మెటీరియల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్పగలిగితే వాళ్ళకి సపోర్టివ్ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, వాళ్ళకి సెల్ఫ్ సఫిషియన్సీ తక్కువగా ఉంటుంది పిల్లల్లో. కనుక ఏంటంటే వాళ్ళకి స్టడీ మెటీరియల్ దగ్గర నుంచి వాళ్ళకి అర్థమైందా లేదా అని కనుక్కుంటూ వాళ్ళకి ముందు కాన్సెప్చువల్గా ఆ సబ్జెక్ట్ అర్థమైందా అనేటువంటి ఆలోచన చేయవలసినటువంటి అవసరము ఇన్స్టిట్యూషన్కి ఉంది, తల్లిదండ్రులకు ఉంది. అదేవిధంగా బాగా చదువుకున్న వాళ్ళు ఎవరున్నా కూడా సొసైటీలో వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే పిల్లల్లో సంతోషం వచ్చినా డిప్రెషన్ వచ్చినా కూడా తొందరగా ఉంటుంది. మూడ్ స్వింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బాయ్స్లో కంటే కూడా ఫీమేల్స్లో, గర్ల్స్లో మరి కాస్త ఎక్కువగా ఉంటుంది. కనుక ఏంటంటే వీళ్ళు డిప్రెషన్కి గురవడం అనేది తరచుగా జరుగుతోంది అంటే అది గమనిస్తున్నటువంటి తల్లిదండ్రులు కానీ సొసైటీ కానీ కాస్తంత ఆలోచించవలసినటువంటి అవసరం. ఏంటి ఎప్పుడు అన్నం తినేవాళ్ళు తినలేకపోవడము, సరిగ్గా నిద్ర లేకపోవడము, ఈవెన్ అర్ధరాత్రి దాటినా కూడా నిద్రపోయే సమయం ఆసనమైనా కూడా నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తూ కూర్చోవడము. తర్వాత ఏంటంటే గతంలో ఉండేటువంటి ఉత్సాహం కానీ, సంతోషం కానీ, పార్టిసిపేషన్ కానీ వాళ్ళలో లోపించడము. ఏదైనా ఒక ఫంక్షన్స్కి రావాలి అంటే అది పెద్ద ఇంట్రెస్ట్ చూపడం, మీరు వెళ్ళినట్టు నేను రాలేదని చెప్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళకి గతంలో కొంచెం ఒక రకమైన లైఫ్ స్టైల్ ఉంటుంది. స్పోర్ట్స్కి వెళ్ళడం, గేమ్స్కి వెళ్ళడం, లేకపోతే వాకింగ్కి వెళ్ళడం, స్విమ్మింగ్ వెళ్ళడం, ఇవన్నీ ఉండేటివి. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ అంతా కూడా వాళ్ళు తగ్గిపోతుంది. వాళ్ళు అబ్బాయితో కలవాలనిపించదు. వాళ్ళు ఏంటంటే ఈ ఒక ఫ్రెండ్షిప్కి, కొంత కమ్యూనిటీకి దూరంగా ఉండాలి, నేను ఒక్కడినే ఉంటే బాగున్నాను, నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయకపోతే బాగున్నాను అనేటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఆకలి వేస్తే వేస్తుంది, లేదా ఆకలి. ఈ విధంగా గమనించినట్టయితే ఒక 2-3 వారాలు ఖచ్చితంగా అతనికి డిప్రెషన్ ఉన్నట్టుగానే తల్లిదండ్రులు కూడా భావించాలి. తప్పనిసరిగా కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్ళడము, లేకపోతే సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళడము అనేది తప్పనిసరిగా జరగాలి. ఉద్యోగస్తులు కూడా చాలా మంది పదోన్నతులకు డిప్రెషన్ కావడం,
చాలామంది చదువుకున్న వాళ్ళు అదే జాబ్ చేస్తుంటే 12,000 వస్తుందని అదంతా చెప్పుకోకపోవడం, బాగా ఇతరులు చూసి పోల్చుకునే డిప్రెషన్ కూడా అవుతుంది. ఇలాంటివి సంభవించినప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి కౌన్సిలింగ్ చేస్తుంటారు? మెయిన్గా ఉంటేనండి, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అనే కంటే కూడా ఎంత మనశ్శాంతిగా ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు. ఒకటి, జీతం చాలా ఎక్కువగా వచ్చినా కూడా జాబ్ చేసేటువంటి ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేకపోయినా కూడా వాళ్ళు మెంటల్లీ డిస్టర్బ్ అవుతారు. అదే చేస్తున్నటువంటి జాబ్లో ప్రత్యేకత లేకపోవడము, వాళ్ళ క్వాలిఫికేషన్, స్కిల్, వాళ్ళ నాలెడ్జ్కి తగినట్టుగా లేకపోవడం వల్ల కూడా డిసప్పాయింట్ అవుతారు. అసలు నేనేంటి, నేను చేస్తున్న జాబ్ ఏంటి, నా భవిష్యత్తు ఏమైపోతుంది ఇందులో కంటిన్యూ అవుతే, రేపొద్దుల కోసం నేను ఆలోచించలేకపోతున్నాను, నీ ప్రయత్నం ఏం చేయాలి, నాకు ఒక మంచి గైడ్ ఉంటే బాగుండు, గైడెన్స్ ఉంటే బాగుండు, సపోర్ట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. కొంతమందికి వాళ్ళు చేస్తున్నటువంటి జాబ్ పరంగా బాగున్నా కూడా వాళ్ళకు వచ్చేటువంటి రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉండడం వల్ల కొన్ని ఆర్థిక ఇబ్బందులు గురై కూడా వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. మేజర్గా ఏంటంటే ఏదో రకమైనటువంటి ఆలోచనలు కాస్త నెగిటివ్నెస్ని క్రియేట్ చేయడం వల్ల స్ట్రెస్ గురవుతారు, మెంటల్ స్ట్రెస్. ఆ మెంటల్ స్ట్రెస్ అనేది ఏదో ఒక సాయంత్రం వరకే ఉంది, ఒక రోజు వరకే ఉంది, వెళ్ళిపోతుందంటే దాని వేరు. కానీ అదే మెంటల్ స్ట్రెస్ కంటిన్యూ అవుతోంది, ప్రతిసారి డీలా పడుతున్నాడు, ప్రతి ఈవినింగ్ కూడా ఆలోచిస్తున్నాడు, ఎప్పుడు దిగులుగా ఉంటాడు. ఒక చక్కగా కనీసం మొహం కూడా కడుక్కోబుద్దావు, ఏంటంటే స్నానం చేయబుద్దావు, మొహం కడుక్కోబుద్దావు, ఒక మంచి బట్టలు వేసుకోబుద్దావు, ఏంటి నిర్లక్ష్యంగా ఉంటుంది. ఫిజికల్ అపియరెన్స్ మీద నిర్లక్ష్యం ఉంటుంది, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కూడా నిర్లక్ష్య ధోరణి ఉంటుంది. సాధ్యమైనంత వరకు కాముగా ఉండిపోవడము, ఎప్పుడు ఆలోచించడము, ఎప్పుడు జరిగినటువంటి లాస్ గురించి ఆలోచించడమే జరుగుతూ ఉంటుంది. ఇది తప్పనిసరిగా వీళ్ళకి పీర్ సపోర్ట్ కావాలి. ఎవరైతే ఉంటారో తోటి ఉద్యోగులు, సహ ఉద్యోగులు కానీ వాళ్ళు గమనిస్తారు. కొంతమంది తెలియదు డిప్రెషన్ అని, యాంగ్జైటీ అని, ఇలాంటి మాటలు తెలియవు. కానీ మనుషులు ఏదో తేడా వచ్చింది మన వాళ్ళలో, కాస్త డీలా పడుతున్నాడు మనిషి అనేది మాత్రం గమనించగలుగుతారు. ఎలా ఉంటుందంటేనండి, ఏదైనా ఒక మనిషి రోజు ఉండేటువంటి నార్మల్గా లేడు. ఈ మధ్యకాలం అంటే 2-3 వారాలుగా తేడా వచ్చింది అంటే కాస్తంత భుజం మీద చేసి పలకరించేవాడు కావాలి. ఎవరైనా డిప్రెసివ్గా ఉన్న పర్సన్ని కాస్త ఎంపతిగా మాట్లాడిస్తావు. ఎంపతిక్ లిజనింగ్ అంటారు. అంటే వాళ్ళని అర్థం చేసుకునే దూరంలో మనం వింటుంటే చాలండి, వాళ్ళకి చాలా సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఎవరైనా ఒక కష్టం చెప్పుకుంటున్నప్పుడు మీకు చేత కాకపోయినా, మీరు ఎప్పటికీ తీర్చలేకపోయినా కూడా ఒక్క 15 నిమిషాలు, అరగంట సేపు వాళ్ళని విని, వాళ్ళు చెప్పే వరకు వింటే వాళ్ళకి చాలా రిలీఫ్ ఉంటుంది. కనుక ఏంటంటే ఒక్క మెడికల్ ప్రాక్టీషనర్స్, కౌన్సిలర్స్నే కాకుండా ఇంట్లో వాళ్ళు కానీ, వాళ్ళ తోబుట్టువులు కానీ, పేరెంట్స్ కానీ, అక్కవాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, ప్రతి వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళకి అవకాశం ఉంది, సపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం. అదేంటంటే వాళ్ళ మీద ప్రేమతో వినడం. సానుభూతి వేరు, ప్రేమ వేరండి. అది ప్రేమగా, ఇంట్రెస్ట్గా వింటే వాళ్ళు చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం. ఈ మధ్యకాలంలో ఎక్కువ విద్యార్థులు స్టడీ అయిపోయిన తర్వాత జాబ్ రాలేదని ఎంతో ట్రై చేశాను, అసలు పడట్లేదు, వేకెన్సీ పడట్లేదని, అంత తిరిగిన జాబ్ రావట్లేదని కూడా ఇంట్లో పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి చదివించారు, నన్ను వాళ్ళని ఏం చేయట్లేదని మమ్మల్ని స్టార్ట్ చేస్తారని కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. నిజంగా మరి ఆత్మహత్య శరణ్యమా? ఆత్మహత్య ఎప్పటికీ శరణ్యం కాదండి. ప్రతి వాళ్ళు కూడా వీళ్ళకి ఇంట్రోస్పెక్షన్ ఎలాగనే నేర్పించాలి. అంటే సెల్ఫ్ కౌన్సిలింగ్. వాళ్ళు రిజల్ట్ రాలేదు, నేను అనుకున్నది రాలేదని బాధపడుతున్నారు, కానీ ప్రయత్న లోపం గురించి బాధపడతారు. ఎక్కువగా ఈ యువతలో ఏంటంటే కేవలం ఫోకస్ మిక్స్డ్గా ఉంటుంది. కొంతవరకు మెటీరియల్ థింగ్స్ మీద ఉంటుంది, ఒక లస్ట్ ఉంటుంది. ఎందుకంటే వయసులో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆపోజిట్ జెండర్ మీద అట్రాక్షన్ ఉంటుంది, వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ప్యారల్గా చదువు మీద ఫోకస్ కంటే కూడా మిగతా వాటి మీద ఫోకస్ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం మళ్ళీ బాధపడుతూ ఉంటారు క్యారియర్ గురించి. క్యారియర్ గురించి 100% బాధ ఉంటే ఇలాంటి వాళ్ళలో ప్రయత్నాలు మాత్రం 50% అవుతుంది. మీకు 100% బాధ ఉంటే క్యారియర్ గురించి ఉంటే మీరు 100% ఎఫర్ట్స్ పెట్టారా? పెట్టలేదు. కనుక ఇది ఆలోచించుకోవాలి. రిజల్ట్కి మాత్రం ఎవరో ఒక దాన్ని బాధ్యత చేసి, లేకపోతే వాళ్ళ కర్మను తిట్టుకుంటూ వాళ్ళని తిట్టుకుంటుంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. కనుక ఏంటంటే ఎవరైనా సరే ఈ బతుకు వేస్ట్, నేను జీవించి ఉంటే ఏమీ లేదు, ముందు కూడా నాకేం పెద్ద దారులు కనబడతా లేదు, ఒక మంచి భవిష్యత్తు వస్తున్నాను, మంచి ఉద్యోగం వస్తున్నాను నమ్మకాలు నాకు లేవు, పెద్దగా నన్ను ఎవరు లైక్ చేయటం లేదు అనేటువంటిది వాళ్ళకి ఫ్రేమ్ అవుతూ ఉంటుంది, మెంటల్ ఫ్రేమ్. అంటే ఇంట్లో వాళ్ళు కొంచెంగా పలకరించినా కూడా ఏమీ లేదనే ఒక అనుమానం వస్తూ ఉంటుంది వాళ్ళకి. దీనికి కారణం ఏంటంటే ఈ డిప్రెషన్లో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే నెగిటివ్ థింకింగ్, ఆల్వేస్ నెగిటివ్ థింకింగ్లో ఉన్నవాళ్ళు కానీ
మీరు ఒక ప్రశ్న వేసినట్టయితే మిమ్మల్ని మీరు లైక్ చేసుకుంటున్నారా, మీరంటే మీకు ఇష్టమా అని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పగలరు. ఎందుకు అంటే తన మీద తనకే ముందు లైకింగ్ ఉండదు. తాను ప్రతిబింబాన్ని అర్థంలో చూసుకొని తనే తిట్టుకునే రోజులు చాలా ఉంటాయి. కనుక ఏంటంటే ఒక మనిషి ఇతరుల మీద, సొసైటీ మీద ఒక ఇంట్రెస్ట్ని పెంచుకునే ముందు, ప్రేమను పెంచుకునే ముందు, జాలిని పెంచుకునే ముందు తన మీద తనకి ప్రేమ ఉండాలి, తన మీద తనకి జాలి ఉండాలి. ఇలాంటి ఒక యాటిట్యూడ్ కోసం అని చెప్పేసి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ డిప్రెషన్ నేచరు ఇంట్లో కానీ వాళ్ళ కుటుంబాల్లో కానీ ఎక్కడైనా ఉన్నట్లయితే వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు జెనెటికల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఏ కారణం లేకుండా వడ్డించిన విస్తరిలాగా జీవితం ఉన్నా కూడా డిప్రెషన్ గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. వీళ్ళే కాకుండా డెఫిషియన్సీస్ లేకుండా చక్కగా ఉన్నటువంటి జీవితాల్లో కూడా అనుకోకుండా సడన్గా వాళ్ళు డిప్రెషన్ పాలయ్యేటువంటి అవకాశం. అది చిన్నప్పటి సమయం చాలా సున్నితంగా పెంచినటువంటి తల్లిదండ్రులకు వెళ్తున్నటువంటి కొన్ని సమస్యలు, ఒక్కొక్కసారి 5 రూపాయలు లేకపోతేనే బయటకు వెళ్ళి పని లేకపోతే పెద్దగా వాళ్ళు ప్యాకెట్ మనీ లేకపోతే 2-3 వేలు లేకపోతే ప్రతి చిన్న విషయాన్ని గొడవ సంపాదించడం. ఒకసారి మనం చూసుకున్నట్టయితే సొంత పేరెంట్స్ చంపిన అవకాశాలు కూడా ఉన్నాయి. 5,000 కోసం ఇలాంటి పేషెంట్లు ఎలాగా బిహేవ్ చేయాలి, అలాంటి కౌన్సిలింగ్ చేస్తున్నారు. వీళ్ళకి ఒక్కొక్క మనిషి డిస్పోజిషన్ అంటే నేచర్ ఆఫ్ ది పర్సన్ అన్నమాట. ఎలా ఉంటుందంటే బోర్డు చాలా థ్రెడ్స్ ఉంటాయి, మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి. అనుకోకుండా బై రాంగ్ వే రబ్బింగ్ జరిగినట్టయితే వీళ్ళకి కదల్చరాని థ్రెడ్ని కదిల్చినట్టయితే అది తెలుసో తెలియకో వాళ్ళు చాలా ఇంపల్సివ్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఇరిటేషన్ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఏంటంటే దీనికి పెద్దగా కూడా చదువుకున్న క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదండి. ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి, పరిశీలించడానికి, వాళ్ళతో ఈ విధంగా మాట్లాడాలి అని చెప్పి మనం అనుకోవడానికి పెద్ద క్వాలిఫికేషన్ అక్కడ జస్ట్ సింపుల్ లిజనింగ్ అండి. వాళ్ళని మనం గమనించుకుంటూ వాళ్ళు చెప్పేది విని అర్థం చేసుకోగలిగితే వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారు, వాళ్ళు ప్రజెంట్లీ ఏ మెంటల్ స్టేట్లో ఉన్నారు, వాళ్ళకి ఏది అవసరం అనేది ప్రతి వాళ్ళకి కలుగుతుంది. కొన్ని అవసరాలు మనం తీర్చలేకపోవచ్చు అండి, ఆర్థికపరమైన కొన్ని తీర్చలేకపోవచ్చు, కొన్ని చిన్న తీర్చేవి ఉంటాయి. ఖచ్చితంగా అలాంటివన్నీ అడ్రస్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్ ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క సెల్ఫ్ ఐడెంటిటీ లోపించడం వల్ల వాళ్ళలో డిసింట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, అది ఇంపల్సివ్గా తయారవుతుంది. ఇంపల్సివ్ నేచర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే గబుక్కని చిన్న మాటకే అది ఒక సాకుగా పెట్టుకొని ఆత్మహత్య, జన్మ చాలించడం అనేది జరుగుతుంది. కనుక ఏంటంటే వాళ్ళని రెచ్చగొట్టే మాటలు కానీ, వాడికి ఇరిటేషన్ మాటలు కానీ ఏమేమి ఉన్నాయని కొంచెం గమనించుకుంటారు. ఒక మనిషి చెప్తారు, నాకు ఈ ఫ్రూట్ తింటే ఎలర్జీ చేయండి, తుంగులు వస్తాయి, లేదా స్కిన్ మీద ర్యాషెస్ వస్తాయి. ఇంకొక మనిషి ఇంకొక ఫుడ్ గురించి చెప్తారు. అంటే అర్థం ఏంటి, వాళ్ళకి తెలుసు దేని కారణంగా వాళ్ళకి ఎలర్జీ వస్తుంది. అదేవిధంగా ఈ డిప్రెషన్కి కానీ లేకపోతే ఒక రకమైన యాంగ్జైటీకి కానీ, ఉద్రేకతకు కానీ గురైన వాళ్ళకి, ఆందోళన గురైన వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ విషయాలు వాళ్ళకి ఆందోళన క్రియేట్ చేస్తూ ఉంటాయి. కనుక ఏంటంటే వాళ్ళకి ఆ విధమైన డైరెక్షన్లో కౌన్సిలింగ్, వాళ్ళకి మంచి భవిష్యత్తు అనేది చూపించాలి, దగ్గరలో ఉన్నటువంటి భవిష్యత్తును చూపించగలగాలి. ముఖ్యంగా మనం అలా చూపించగలగాలి అంటే ఆ వచ్చినటువంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి కాంపిటేటివ్నెస్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్ ఉంది, ఇట్లా చూసి ప్రతి మనిషికి రోల్ ఉందండి. ప్రపంచంలో ప్రతి మనిషికి ఎటువంటి వాళ్ళైనా కూడా ప్రతి వాళ్ళకి రోల్ ఉంది. ఆ రోల్కి తగ్గట్టుగా మనం వాళ్ళకి సపోర్ట్ చేయవలసిన అవకాశం. అయితే ఇంట్లో ఉన్నటువంటి చూస్తాం పిల్లలు చెప్పింది చేయరు, మొరాయిస్తారు, ఒక 2 భర్త కానీ వెళ్ళరు, వాళ్ళు బాధపడుతుంటారు, అలానే తయారవుతుంటారు పెద్ద కూడా. ఇలాంటి వాళ్ళని ఎలాగా? దీన్ని మొండితనం అంటారు. ఆ మొండితనం కూడా వంశపారంపర్యంగానే వస్తాయండి. కొన్ని లక్షణాలు తాత ముతాతల నుంచి కానీ, పేరెంట్స్ నుంచి కానీ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే మెయిన్గా ఎక్కువ స్పోర్ట్స్ ఆడించాలి. అప్పుడైతే చైల్డ్హుడ్లోనే మీరు గమనిస్తున్నారు, కొంచెం మాటకి మాట ఎదురు చెప్పేవాళ్ళు, అతి బలంగా ప్రవర్తించేవాళ్ళు, దురుసుగా ప్రవర్తించేవాళ్ళు కాదు. ఇటువంటి నేచర్ ఉన్నట్టయితే ప్రతిది కూడా ఒక మెంటల్ దీంట్లోకి రాదండి. ఒక రకమైనటువంటి ఫీలింగ్స్ వాళ్ళ యొక్క నేచర్ అది. ఆ నేచర్ని కొంతవరకు కంట్రోల్ చేయాలంటే వీళ్ళ చేత ఎక్కువ గేమ్స్, స్పోర్ట్స్ ఆడించాలి, ఎక్సర్సైజ్ చేయించాలి. తర్వాత ఏంటంటే వీళ్ళకి చాలా మోరల్ స్టోరీస్ ఉండాలి. వీళ్ళకి ఏదో మనం ప్రత్యేకంగా క్లాస్ తీసుకుంటున్నాం కరెక్ట్ చేసే దశలో అని చెప్పేసి ఫీలింగ్ రాకుండా రోల్ మోడల్స్ ని వాళ్ళు చూపించగలగాలి. ఆ విధమైనటువంటి కనెక్టివ్ సబ్జెక్ట్ మాట్లాడడం వల్ల ఇంటా బయట కూడా వాళ్ళకి ఏంటంటే ఆ ఇంప్రెషన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నువ్వు లీడర్వి అని వాళ్ళకి ఓనర్షిప్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే ఓనర్షిప్ ఇచ్చారో వాళ్ళలో ఉండేటువంటి ఈగో చల్లారిపోతుంది.
నన్ను లీడర్గా పెట్టారు, నన్ను రిప్రజెంటేటివ్ చేశారు, నా మీద బాధ్యత పెట్టారు, నమ్మకం పెట్టారు అనేది ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు ఆ ఇమోషనల్ బాండింగ్, ఆ కనెక్టివిటీతో వాళ్ళ ఆలోచనలు పాజిటివ్ దశకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. వీడు ఎందుకు పనికిరాడు, వీడికి ఇస్తే తగలేస్తాడు, లేకపోతే దురుసుగా ఉంటాడు, మంచి చేసుకోవడం రాదు, ఎవరితో ఉండడం రాదు అని చెప్పి అతని మీద ఒక ముద్ర వేసి దేనికి అతన్ని ఆహ్వానించకపోతే వాళ్ళ అహం దెబ్బతింటుంది, ఇగో దెబ్బతింటుంది. ఎప్పుడైతే ఇగో దెబ్బతింటూ వచ్చిందో వాళ్ళలో ఒక రకమైన కసి, ద్వేషం, ఒక రకమైన అసహ్యం అన్నీ కూడా ఉంటాయి. అది ఏ విధంగా మారుతుందని చెప్పలేము. నెగిటివ్గా చాలా మటుకు నెగిటివ్ ట్రాక్లో వెళ్తాం. కానీ అది గమనించుకోవాలి. అది గమనించి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చాలి అంటే, ఎందుకంటే మనం సోషల్గానే డిస్కస్ చేస్తున్నాం, మెడికల్గా కూడా న్యూరో ట్రాన్స్మిటర్స్ కానీ హార్మోన్స్ కానీ ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వాలంటే ప్రతి మనిషికి ఒక రకమైనటువంటి ఎక్సర్సైజ్ కావాలి, ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. అదే విధంగా ఆలోచనలు బాగుండాలంటే మంచి ఎన్విరాన్మెంట్ కావాలి. అంటే నేను అంటుంది లగ్జరీ ఎన్విరాన్మెంట్ అని కాదు, ఆ ఎన్విరాన్మెంట్లో చాలా మటుకు ఒక మంచి డిసిప్లిన్ ఉండి మంచి మాటలు మాట్లాడుకోగలిగి ఒక మంచి స్పిరిట్ ఉంది, ఇది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి అనే ఒక తాపత్రయం ఉండేటువంటి సొసైటీలో ఉంటే ఏ పిల్లలకైనా సరే ఆ బ్యాచ్కి చెందాలనే ఉంటుంది. కనుక ఈ ఎన్విరాన్మెంట్ అనేది మేజర్గా ప్లే చేస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంతా స్మార్ట్ ఫోన్, చిన్నపిల్లలకు భోజనం పెడితే మొత్తం వాళ్ళకి ఒకటి ఫోన్ ఇచ్చినాక భోజనం చేస్తారు, అలాగే ఎడిక్ట్ అయిపోతున్నారు. ఫోన్ లేనిది చిన్నపిల్లకాయలు మాట్లాడలేకపోతే రాలేకపోతారు. ఇది రాబోయే రోజు చాలా ఇబ్బందికరంగా కూడా అనిపిస్తుంది. దీని ఎలా మాట్లాడాల్సిన అవకాశం? ప్రతి దానికి ముందు వాళ్ళలో సెల్ఫ్ కంట్రోల్ అనేది డెవలప్ చేయాలి పిల్లలకి. ఈరోజు పెద్దలు ఉన్నారు, ఫోన్ లాగేసుకుంటారు, అయితే ఫోన్ కనిపెట్టిన వాడు 4 కిట్స్ పెట్టుకుంటారు, అవన్నీ సరిపో. ముఖ్యంగా ఏంటంటే పిల్లల్లో ఈ విధమైన అడిక్షన్ చూస్తున్నారంటే దానికి కారణం ఏంటి, దానికి అంత వేసులుబాటు ఎందుకు ఇస్తున్నారు పేరెంట్స్? వీళ్ళ చేత ఎప్పుడైనా తల్లిదండ్రులు బాధ్యతగా హోంవర్క్ చేసావా, ఈరోజు కాలేజీ ఎలా జరిగింది, ఈరోజు స్కూల్ ఎలా జరిగింది, నీకు ఇంట్రెస్టింగ్ ఏరియా ఏంటి, నీకు నచ్చంది ఏంటి, ఇట్లా ప్రశ్నలు వేయాలండి. చిన్న చిన్న ప్రశ్నలు నేర్చుకోవాలి తల్లిదండ్రులు. వాళ్ళు తల్లిదండ్రులు కూడా బిజీగా ఉండడం వల్ల ప్రస్తుత రోజుల్లో కొంతమందికి టైం ఉన్నా అడగడం చేత కాదు, అడగడం చేత వస్తుంది కానీ టైం ఉండదు. పిల్లలు పడుకునే టైంకి వీళ్ళు వస్తారు, అవి మ్యాచ్ అవ్వదు వాళ్ళకి. కానీ ఏదో 1-2 రోజులైన వారానికి పెట్టుకొని వాళ్ళని బయటికి తీసుకెళ్ళి కాస్తంత వాళ్ళకి ఎంజాయ్మెంట్ చేయించి ఎలా జరుగుతుంది ఏంటని అడిగేటువంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు. అలా ఉండడం వల్ల చాలా వాటికి కన్సర్న్ ఉంది, నా తండ్రికి కన్సర్న్ ఉంది అడుగుతున్నారు, నా మదర్కి కన్సర్న్ ఉంది, మమ్మీకి అడుగుతుంది అని ఒక బాధ్యత పెట్టాలండి వాళ్ళకి. ఎవరికైతే పిల్లల్లో బాధ్యత పెట్టరో, ఏమో నీ ఇష్టం లే, భగవంతుడు ఉన్నాడు చూసుకోవడానికి, వాడికి తెలుసులే, వాడికి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు, మంచి స్కూల్లోనే పడేసామండి మా అబ్బాయిని మా అమ్మాయిని, వాడు చూసుకుంటారు స్కూల్ వాళ్ళు అని చెప్పేసి టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఉండకూడదండి. అది తప్పించుకోవడం అవుతుంది. స్కూల్కి ఎంత బాధ్యత ఉందో పేరెంట్స్కి అంతే బాధ్యత ఉందనుకోవాలి. కనీసం 2-3 సింపుల్ క్వశ్చన్స్ వేయాలి. అసలు స్కూల్కి వెళ్ళారా లేదా, ఎంత యాక్టివ్గా ఇన్వాల్వ్మెంట్లో ఉన్నాడు, ఈ రోజు లెసన్ ఏంటంటే ఆ పేరైనా చెప్పగలగాలి వాడు. ఈ రోజు ఏం చాప్టర్ ఇది మమ్మీ, లెసన్ ఇది చాలా బాగుంది చెప్పారు, లేకపోతే చెప్పారు నాకు అర్థం కాలేదు. అది ఆ విధంగా ఇన్వాల్వ్ అవ్వాలి పేరెంట్స్ కూడా. పేరెంట్స్ కాకపోతే కొంచెం ఎల్డర్ సిబ్లింగ్స్, బ్రదర్ అయి ఉండొచ్చు, సిస్టర్ అయి ఉండొచ్చు, ఎవరో ఒకటి బాధ్యత తీసుకోవాలనేది నాకు. అయితే ఇప్పుడు పుట్టిన వాడు కూడా అందరికీ కూడా మరి సమాన బ్రెయిన్ ఇస్తారు, సమాన తెలియజేయడం అని అంటారు కదా. కొంతమంది పిల్లలు అంటే అన్ని లాంగ్వేజ్లలో ముందు రాలేదు, పాస్ లేకపోతే కొంతమంది చూస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మరి ముందుకు వెళ్ళాలంటే ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్? ముఖ్యంగా ఇది కూడా ఎవరైతే క్లాస్ టీచర్ ఉంటారో వాళ్ళ బాధ్యత. క్లాస్ టీచర్ కావచ్చు, లేకపోతే ఎవరైనా చదువుకున్న పేరెంట్, ఎవరైతే వాళ్ళకి కొంచెం టేక్ కేర్ చేసేవాళ్ళు ఉన్నారో, ఈ చదువులో కానీ మిగతా వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు చూడాలి. అన్నింటినీ ఒకే మ్యాట్రిక్స్లో చూడకుండా నీకు ఇప్పుడు 88% వచ్చింది, నీ 88% అలా 92%, 95%కి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఏ సబ్జెక్ట్స్ నిన్ను పుల్ డౌన్ చేశాయి, ఇట్లా అనాలిసిస్ చేయాలి. అంతేగాని 88 పర్వాలేదు చాలా బాగుంది అనేటువంటి యాటిట్యూడ్ కాదు, అట్లా అని వాళ్ళని తక్కువ చేసేది కాదు. ముందే అనాలిసిస్ చేయాలి. వాడు చెప్తాడు ఇప్పుడు 6 సబ్జెక్ట్లో ఈ సబ్జెక్టు వల్ల నాకు ఈ సబ్జెక్ట్ 55% వచ్చింది, మిగతావన్నీ 92% వచ్చాయి. యావరేజ్ కలుపుకుంటే 88కి పడిపోవడానికి కారణం మ్యాథమెటిక్స్ లేకపోతే ఇంగ్లీషు అనేది ఒక సబ్జెక్ట్ ఖచ్చితంగా చెప్తారు. ఎప్పుడైతే అలా చెప్పగలుగుతున్నారో అనాలిసిస్ అంటారు, అంటే సెల్ఫ్ అనాలిసిస్ చేయడం. దానికి తగ్గ రెమిడియల్ మెజర్స్ ఏంటి అంటే ట్యూషన్ పెట్టుకోవాలా, లేకపోతే తల్లిదండ్రులు విద్యావంతులైతే చెప్పగలుగుతారా 1 గంట 2 గంటలు స్పేర్ చేసి, లేకపోతే దానికి చాలా మంచి మెటీరియల్ ఎక్కడైనా అవైలబిలిటీ అవుతుందా, తర్వాత ఇది చెప్పగలిగినటువంటి స్నేహితులు ఎవరైనా ఉన్నారు. కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే టీచర్ చెప్తే అర్థం అవుతుంది,
అదే తోటి స్టూడెంట్ కొంచెం తెలివైన చెప్తే బ్రహ్మాండంగా అర్థం అవుతుంది. మరి అది ఆ తత్వం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే టీచర్లు గురించి చెప్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు వాడు చెప్తే నాకు అర్థం అవుతుంది అని చెప్పి విధం. కానీ ఏంటంటే అది కూడా కరెక్షన్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి స్నేహితులతో స్నేహాన్ని ఎంకరేజ్ చేయాలి. అదేవిధంగా సపోర్టివ్ రెమెడియల్ మెజర్స్ ఏంటంటే మేజర్గా స్టడీ మెటీరియల్ బాగుండాలి, వాళ్ళకి టీచింగ్ చెప్పేవాళ్ళు బాగుండాలి. ఒకవేళ మ్యాచ్ కాకపోతే అంటే అందరు స్టూడెంట్స్కి అందరు టీచర్లు మ్యాచ్ కావాలండి. ఒకప్పుడు వాళ్ళు చెప్పే విధానం వీళ్ళకి కష్టం అనిపిస్తే తప్పనిసరిగా వాళ్ళకి స్పెషల్ కోచింగ్ ఇవ్వడము, లేకపోతే వేరే టీచర్ అయితే చెప్పించడము, కొంత స్తోమత ఉన్నట్టయితే ట్యూషన్ పెట్టించుకోవడం కూడా మంచిదే. ఈ విధంగా వాళ్ళు సపోర్ట్ అప్పటికప్పుడు చేసినట్టయితే చివరిలో కంగారు ఉండదు, కొంత డిసప్పాయింట్ ఉండదు. నేను చూస్తూ ఉంటా ఎక్కువగా ఎంసెట్కి వీటికి వెళ్తున్న వాళ్ళు చివరిలో కంగారు అవుతారు. చివరి 2 నెలలు ఏదో బోర్డు చూసి పలానా వాళ్ళు చెప్తారని అప్పుడు స్టార్ట్ చేస్తారు. దానికంటే కూడా ముందు ఇయర్ బిగినింగ్లోనే వాళ్ళు ఏ సబ్జెక్టు ఇతన్ని దెబ్బ కొట్టవచ్చు, తక్కువ చేయవచ్చు, ఏ సబ్జెక్టు మీద ఎక్కువ ఫోకస్ చేయాలని ముందే తెలిసి దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే ఈ యాంగ్జైటీ అనేది, డిసప్పాయింట్మెంట్ అనేది పోతుంది. ప్రిపరేషన్ అనేది యూనిఫామ్గా ఉంటుంది, మంచి యాక్సలరేషన్లో ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పిల్లలకు డిప్రెషన్స్ కాకుండా ఎలా నివారించాలనే విషయాలు చక్కగా విశ్లేషించారు. మరొక అంశంతో మరొక మాట్లాడతాం. మంచిది, థ్యాంక్ యూ. ఇలా మరి కేవీ శ్రీనివాస్ గారు చెప్పినటువంటి విషయాలు, డిప్రెషన్స్ ముఖ్యంగా పిల్లలకి ఎందుకు వస్తాయి, వారిని ఎలా చూసుకోవాలో మన విషయాలు చక్కగా విశ్లేషించారు. మరొక వారం మరొక అంశంతో కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాడు కెమెరా మ్యాన్ క్రాంతితో మీ స్టూడియోస్.